వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. ఒకరోజు ఉదయం ఒక ఊరు పెద్ద మారువేషంలో ఆ ఊరిలో అటు ఇటు తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను తెలుసుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో అలసిపోయి కాసేపు సేద తీరేందుకు సమీపంలో కనిపించిన ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న మిఠాయిల దుకాణం వద్ద ఒక వ్యక్తితో ఆ యజమాని గొడవ పడుతున్నట్లు కనిపించింది. ఏంటా అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఆ ఊరు పెద్ద. ఏమి జరిగిందని అడగ్గా, అయ్యా, గంట నుంచి ఈ వ్యక్తి ఇక్కడే తిరుగుతూ నేను తయారు చేస్తున్న మిఠాయిల వాసనను పీల్చుకుంటూ ఆకలి తీర్చుకున్నాడు. దానికి డబ్బులు చెల్లించమంటే మాత్రం ససేమేరా అంటున్నాడయ్యా. పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు, మీరే న్యాయం చెప్పాలి అన్నాడు ఆ దుకాణ యజమాని. అప్పుడు ఆ వ్యక్తిని పిలిచాడు ఆ పెద్ద ఆయన. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడిగాడు. అయ్యా, నా దగ్గర ఉన్నవి ఇవే అంటూ కొన్ని రూపాయి నాణేలను ఆ పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఆ పెద్ద ఆయన వాటిని అలాగే తీసుకుని దుకాణ యజమాని దగ్గరికి వెళ్ళి అతని చెవి దగ్గర గట్టిగా ఊపాడు. శబ్దం వినిపించిందా అని అడగ్గా, వినిపించిందని అన్నాడు ఆ యజమాని. అయితే లెక్క సరిపోయినట్టే అని అన్నాడు ఆ ఊరి పెద్ద. అదెలా అంటూ అడిగాడు అతడు. ఆ వ్యక్తి మిఠాయి వాసనతో ఆకలి తీర్చుకున్నాడని అన్నావు, అలాగే నువ్వు కూడా నాణేల శబ్దంతో సరిపెట్టుకో అనడంతో యజమానికి నోట మాట రాలేదు. ఆ ఊరు పెద్ద తెలివితేటలకు అతనికి నమస్కారం పెట్టి తన నాణేలతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.